తీసుకుని మరీ నన్ను ఓడించారు కదరా. అయ్యా అనుభవించండి. ఇప్పుడు ఎలా నాన్న? కాసిన మంచి నీళ్ళు ఎవరా? తీసుకున్నాను. అమ్మా కన్న తల్లిని కాపాడుకోలేని బతుకు కూడా ఓ బతికేనా? మొన్ననే ఎన్నికలు జరిగాయి. మళ్ళీ ఎన్నికలు వచ్చేదాకా నీ చేతిలో 4 డబ్బులు ఉండవు. అప్పు పుట్టాలి అంటే ఎలక్షన్స్ రావాలి అంటే ఇప్పుడు మిమ్మల్ని నన్నెందుకు చంపడానికి వచ్చారని అడగాలా, లేక నన్ను చంపడానికి వచ్చి ఎందుకు కాపాడారని అడగాలా? ఏమని అడగాలి? ఆవేశంలో మిమ్మల్ని చంపాలని వచ్చిన మాట నిజమేనయ్యా. కానీ మేము వచ్చి చూసేసరికి చావు బతుకుల్లో ఉన్న మిమ్మల్ని అలా వదిలేయాలా లేదా కాపాడాలన్న సందిగ్ధంలో కాసేపు ఉండిపోయామయ్యా. మేము మీలాగా ఆలోచించం కదయ్యా. మేము సామాన్యులం, అందుకే మిమ్మల్ని కాపాడామయ్యా. అసలు నన్ను ఎందుకు చంపడానికి వచ్చారు? మీరు చచ్చిపోతే మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి కదయ్యా. ఎలక్షన్లు వస్తే మళ్ళీ డబ్బులు పంచుతారు కదా, ఆ డబ్బులతో నా భార్యను కాపాడుకోవచ్చని. డబ్బు పారేస్తే దేనైనా సొంతం చేసుకోవచ్చు అనుకునే మాకు నువ్వు మాట్లాడిన ఒక్క మాట చాలు మేమెంత పెద్ద తప్పు చేసామో తెలియటానికి. నన్ను క్షమించు వీరన్నా. అయ్యో, నీ భార్యను కాపాడే బాధ్యత నాది. ఎంత ఖర్చైనా పర్వాలేదు, నేను చూసుకుంటాను. అయ్యో, వీరన్నా. అయ్యా, నీ కూతురు ఏ తప్పు చేయలేదు. ఆ లెటర్ మేమే రాయించాం. డాక్టర్ గారు, డాక్టర్ గారు, అయ్యా నా భార్యకి టెస్టులు స్కానింగ్ చేయాలన్నారు. ఇదిగోనయ్యా డబ్బులు తెచ్చానయ్యా, దయచేసి నా భార్యని కాపాడండి అయ్యా. సారీ వీరయ్య, మేమెంత ప్రయత్నించినప్పటికీ కాపాడలేకపోయాం.
అంతా నేనే చేశాను. నిన్ను నేనే చంపేశాను. అగ్ని సాక్షిగా నీకు తోడుంటానని మాటిచ్చాను. కానీ అదే అగ్గిలో నువ్వు కాలి బుక్కైపోతుంటే ఏమీ చేతగాని వాళ్ళ చూస్తూ ఉన్నా. 7 అడుగులు నడిస్తే ఆ బంధం 7 జన్మల పాటు ఉంటుందంటారు. వద్దు వద్దు, ఇక నేను నీకు భర్తగా ఇంకా ఏ జన్మలోనూ రాకూడదు లక్ష్మి, రాకూడదు. నన్ను క్షమించు లక్ష్మి, నన్ను క్షమించు. ఏంటి వీరన్న ఇది? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఒక భర్తగా, ఒక తండ్రిగా, కనీసం ఒక మనిషిగా కూడా ఏనాడు నేను నా బాధ్యతల్ని నెరవేర్చలేదు. ఎవరి మీద ఆధారపడకుండా నా వృత్తిని నేను చేసుకుని ఉండుంటే ఈ రోజు నీకు ఈ దుస్థితి వచ్చేది కాదు లక్ష్మి, వచ్చేది కాదు. నా జీవితాన్నే కాకుండా నా కుటుంబాన్ని కూడా అమ్మేశాను. ఎవరో వేసే పిచ్చ మీద ఆధారపడి బతికేలా చేశాను. చివరకు నా భార్య ప్రాణం కోసం కూడా చేతులు చాచి అడుక్కునేంతగా దిగజారిపోయాను. ఈ రోజు నాకు వచ్చిన ఈ స్థితి రేపు మీలో ఎవరికైనా రావచ్చు, కానీ రాకూడదు. అయినా నా భార్యని కాపాడుకునే హక్కు కూడా నాకు లేదా? ఆ హక్కును పొందే అర్హత నాకు లేదా? ఆరోగ్యం, విద్య ఈ దేశ పౌరులుగా మన ప్రధాన హక్కులు అంటారే, మరి మరి వాటిని పొందే అర్హత నిజంగా నాకు లేదా? నాకు అర్హత లేదు, నాకు అర్హత లేదు. నాకే కాదు, మనలో ఎవ్వరికీ అర్హత లేదు. మనల్ని మనం అమ్ముకున్న రోజే ఆ అర్హతను మనం కోల్పోయాం. ప్రశ్నించే హక్కును కూడా కోల్పోయాం. చివరికి ఎవరితోనూ నా కూతురుకు సంబంధం అంటగడితే కూడా ఇది నిజమా కాదా అని కనీసం నా కూతుర్ని కూడా నేను అడగలేకపోయాను. ఇంతకాలం అందరినీ మారమని చెప్పాను, కానీ అసలు మార్పు నాలో రావాలని ఆలస్యంగా తెలుసుకున్నాను. నాలో మార్పు రావాలి, రావాలి. నాలా ఆలోచించే ప్రతి ఒక్కరిలో మార్పు రావాలి. మనం బానిసలమనే భావన తొలగాలి. అందుకు మన ఆలోచన మారాలి. ఆ మార్పు దిశగా మనల్ని ముందుకు నడిపే అభినవ్ లాంటి నాయకుడు మనకు కావాలి. అయినా ఆ కుర్రాడు చాలాసార్లు చెప్పాడు నన్ను మారమని. నాలాంటి వాళ్ళలో మార్పు కోసం అతను చాలా తపన పడ్డాడు. మనందరం అతనికి ఏమిచ్చాం? అతన్ని ఊరి నుంచి తరివేద్దాం అనుకున్నాం. మనం ఇకనైనా మేల్కొందాం. మనం మారడానికి అభినవ్ రూపంలో ఒక అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని మనం చేజార్చుకోవద్దు, చేజార్చుకోవద్దు. వెళ్ళొస్తానమ్మా. అభినవ్, నా భార్యను కోల్పోతే కానీ నేను చేసిన తప్పేంటో నాకు తెలియలేదు. నువ్వు అడిగినట్టే నేను మారాను. నేనే కాదు, మేమందరం ఆ మార్పు వైపు నడవాలని కోరుకుంటున్నాం. మా నాయకుడిగా ఉండి మమ్మల్ని ఆ దిశగా నడిపించు. ప్రశ్నించే నీ గొంతుకు మా గాళాన్ని కూడా జోడించి ఆ ప్రశ్నకు ఊపిరిపోద్దాం. నేను నాయకుడిని అవుదామని కాదండి,
మీలో ఈ మార్పు కోసమే నా ఈ తపన. విద్య, వైద్యం, వాక్ స్వాతంత్రం ఎలాగైతే మన ప్రాథమిక హక్కులో, మన సమస్యల కోసం పోరాడటం, వాటిని ప్రశ్నించడం కూడా మన ప్రాథమిక హక్కే. కానీ ఎప్పుడైతే మనం మన ఓటు నమ్ముకుంటున్నామో మనం ఆ హక్కుని కోల్పోతున్నాం. అందరూ అనుకునేలా ఓట్ అనేది ఒక హక్కు కాదండి, అది మన బాధ్యత. ఒక్కసారి డబ్బు తీసుకోకుండా ఓటు వేసి చూడండి, అప్పుడు మీకే తెలుస్తుంది రాజెవరో సేవకుడెవరో. అమ్మా తల్లి, నమస్తే. రేపు వచ్చే ఎలక్షన్లో మీ ఓటు నాకేసి తప్పకుండా నన్ను గెలిపించాలి. డబ్బులు ఏమిస్తావు? ఏంటి డబ్బా? 2000 అన్నా. 2000 ఓటుకి. మా ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి. 4 ఓట్లంటరా? 8000 అన్నా. ఇచ్చేరా. ఆగు, సంవత్సరానికి ఏమిస్తావు? 96,000 అన్నా. సరిగ్గా చూసావా? చూశానన్నా. ఇచ్చేరా 96,000. ఆగు, 5 సంవత్సరాలకి ఏమిస్తావు? 4,80,000 అన్నా. తల్లి నీకు నమస్కారం.